యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. అలాగే తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీన్ని గూర్చిన సాక్ష్యము కాలమందు ఇయ్యబడెను. పరిశుద్ధుడైన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన హెచ్చింపబడిన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నా. ఎన్నిక లేనటువంటి వారము, యోగ్యత లేనటువంటి వారము, ఏ విధంగానూ మేము ఆలోచించడానికి తగినటువంటి వారం కాము. అయినప్పటికీ నీ యొక్క ఉచితమైన కృప చేత మమ్మల్ని రక్షించుకొని మమ్మల్ని కాపాడి భద్రపరిచి నా యొక్క 2025 సంవత్సరము నాయన అక్టోబర్ మాసము మొదటి దాని దినంలో నీ ప్రజలముగా చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను ఆరాధించడానికి నీ సంఘముగా నా యొక్క శాలయమును నువ్వు ఏర్పాటు చేసుకుని నా యొక్క సంఘములో అంగములుగా చేయబడ్డానికి నువ్వు ఇచ్చిన కృప బట్టి నీకు వందనాలు. వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. రావాల్సిన వారిని త్వరపెట్టండి. నీ ఏర్పాట్లో ఉన్నటువంటి వారిని క్షేమకరముగా నీ సన్నిధికి తోడుకొని తీసుకుని వచ్చి నీవే నీ ప్రజలతో మాట్లాడి మేము ఎట్లాగ నిన్ను ఆరాధించాలో, ఎట్లాగ నిన్ను గనపరచాలో, ఎట్లాగ నిన్ను మహిమపరచాలో తెలియనటువంటి వారము నీ యొక్క మర్మములను మాకు తెలియపరిచి అటు రీతిలో నిన్ను ఆరాధించగలిగినట్లు నీ యొక్క ఆత్మచేత మమ్మల్ని నింపమని కోరుకుంటూ వస్తున్నాను. చదవబడిన లేఖన భాగాలను దీవించండి, ఆశీర్వదించండి. మాకు అక్కడ కొద్దిదని వీరిచ్చి పంచడానికి కోరుకుంటూ ఆత్మతో చింత ఆరాధించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. అయితే కూర్చోనండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తూ వస్తున్నాను. ఈ యొక్క 2025 సంవత్సరము అక్టోబర్ మాసము అనగా 10వ మాసము మొదటి పునరుద్ధాన దినములో ఆయన ప్రజలముగా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి స్వకీయ సంపాద్యముగా ఆయన సంఘములో మనము ఆయన చేరి ఆయన ఆరాధించడానికి ప్రభు మనల్ని ఎంతగానో పురుగులతో వచ్చినాడు, ఇంకా సజీవులుగా ఉంటూ వచ్చినాడు. అందుకని అంటారు, సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, మృతులు నిన్ను స్తుతింపలేరు. ఎందుకంటే వారు కదలని వారు, స్థిరత్వం లేనటువంటి వారు, చలనం లేనటువంటి వారు. కనుక దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, దేవుణ్ణి గణపరిచేటప్పుడు ఆయన మనకు ఏమై ఉన్నాడో దాన్ని మనము ఎరగలిగినటువంటి వారమై మనము ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలని ఆశపడుతున్నారు. ఇక్కడ తిమోతి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఆయన అంటున్నాడు, ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. ఈ యొక్క లేఖన భాగము అనేక సార్లు మనము చదువుతూ వచ్చినాం. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం అనేక సార్లు చూస్తూ రాగతూ వచ్చినాం. ఈ యొక్క అంశము చాలా స్పష్టంగా చూపడుతూ రాగతూ వస్తుంది. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా ఆయన అర్పించుకున్నాడు. ఆయన అర్పించుకున్న ద్వారా ఆయన మనకు రక్షకుడిగాను, విమోచకుడిగాను, ఆయన సజీవుడిగాను, మనము ఎన్నికలేనటువంటి వారమైనప్పటికీ ఆయన ఎన్నికైనటువంటి ప్రజల్లో మనల్ని కూడా చేర్చుకోవడానికి దేవుడు ఎంతగానో స్థిరపరిచిన వాడుగా కనబడుతురాగలిసి వస్తున్నాడు.
అట్టి విమోచన క్రయధనము మనకు ఎట్లా వచ్చింది? మనం అపవిత్రులము. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మను బ్రతికించిన వాడిగా ఉంటున్నాడు. ఎట్లా బ్రతికించినాడు? ఆయన ఉద్దేశం ఏమిటి, ఆయన సంకల్పం ఏమిటి అనేది మనం ఒకసారి ధ్యానించినట్లయితే, ఒకసారి ఆయన మహిమను లేక ఆయన కృపాతిశయములను కనికరమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఏ విధంగా కనికరం చూపుతూ ఆయన పిల్లలముగా ఆయన సన్నిధిలో మనల్ని ఆరాధించడానికి ఆయన ఏర్పాటు చేసుకుంటూ రాగలిగి వచ్చినాడో, దాన్ని మనము ఎరగలిగిన వారమై ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. అనాది కాలంలో దేవుడు ఆ ఇశ్రాయేలు పట్ల దేవుడు ఎంతగానో కృప చూపిన వాడిగా కనబడుతురాగలిగి వస్తున్నాడు. ఆయన ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి ఆయన ఇశ్రాయేలు ప్రజలను 430 సంవత్సరాలు వారు ఎంతగానో వేదన నుంచు, ఎంతగానో బాధింపబడుచు, ఎంతగానో హింసించబడుచు ఉన్నటువంటి సమయాల్లో వారి యొక్క మొరను ఆయన ఆలకించిన వాడై, ఆయన తన ప్రజలైనటువంటి వారిని విడుదల చేయడానికి నిర్ణయించిన వాడిగా కనబడుతురాగలిగి వస్తున్నాడు. అందుకొరకై ఆయన మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మోషేని ఏర్పాటు చేసుకుని మోషే ద్వారా తన ప్రజలైనటువంటి వారిని ఐగుప్తు నుండి విడుదల చేస్తూ రాగలిగి వచ్చినాడు. అలాగే కొంతకాలం ప్రయాణమైన తరువాత వారు చేసినటువంటి నిబంధన ఏమిటంటే, అక్కడ కొన్నిసార్లు వారు చేసిన తప్పిదాలను బట్టి దేవుడు వారిని విడిచిపెడుతూ రాగలిగి వచ్చినాడు. ఆయన వారితో లేనింటి వాడికి కనబడుతూ రాగలిగి వస్తున్నాడు. ఈనాడు దైనందినటువంటి నా యొక్క జీవితాలలో ఆత్మీయమైన అనుభవాలలో కూడా అనేక సార్లు మనం రక్షించబడినామని చెప్పుకొనచ్చు, అనేక సార్లు దేవుని యొక్క కృపను మనం పొందుకున్న వారమని చెప్పవచ్చు. ఆయన యొక్క కృపను వెంబడించలేని వారంగా కనబడుతూ రాగలిగి వస్తున్నాం. ఈ యొక్క లోకంలో విడిచిపెట్టబడినటువంటి వారంగా కనబడుతూ రాగలిగి వస్తున్నాం. అందుకే మోషే దేవునితో మాట్లాడతాడు. ఏమనంటే, ఆయన ఒక చోటుకి వెళ్ళిన తర్వాత, దేవా మీకు మాతో ఉండని ఎడల, మాతో రాని ఎడల మేము ఇక్కడ నుండి ముందుకి పోజాలము. ఎక్కడికండి? ఇక్కడ నుండి మేము బయలుదేరి ఇంకా ముందుకి కొనసాగలేము. ఎందుకంటే ఇప్పటికే చాలా భయంకరమైనటువంటి అనుభవాలు గుండా వెళ్ళాం. ఇప్పటికే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా మేము వెళుతూ రాగలిగి వచ్చినాం. ఆ యొక్క భయంకరమైనటువంటి అనుభవాలను మేము జీవిస్తూ రాగలిగి వచ్చినాం. ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి మేము ముందుకు సాగాలంటే మాకు కావాల్సింది ఏంటంటే, నువ్వు మాకు తోడుగా ఉండాలి. ఆ తోడుగా లేనట్లయితే మేము ముందుకు కొనసాగించలేం అన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఒక నిబంధన తనతో చేస్తూ రాగలిగి వస్తుంటాడు. ఏమిటదనంటే చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయం. నిర్గమకాండము 33వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చెప్పున చేసేదను, నీ మీద నా కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. అక్కడ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. పైన సందర్భాలు చాలా ఉన్నాయి, అంటే వాటన్నిటి గురించి మనం వివరించడానికి నాకు సమయం లేదు కనుక క్లుప్తంగా స్పష్టంగా దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క ఆరాధనలో మనం పాలు పొందాలని దేవుడిని ఆశ. ఆయన అంటున్నాడు, ఆయన మోషేతో మాట్లాడుతున్నాడు ఏమని, నీ మీద నా కటాక్షము కలిగినది. కటాక్షము అనగా ఆయన యొక్క దయ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క మంచితనము. అందుకే 19వ వచనం అంటాడు, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను. ఎట్లాగమ్మా? ఆయన యెహోవా అనే నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వానిని కరుణించెదను, ఎవని యందు కనికరింపబడేదో వాని యందు కనికరపడెను. అనగా ఆయన కటాక్షము, అనగా ఆయన కటాక్షం అంటే ఆయన దయ, ఆయన కృప, లేక ఆయన మన మీద కలిగినటువంటి ఉద్దేశము ఏమై ఉన్నదో అక్కడ స్పష్టంగా తెలియరాగలుగుతున్నాడు.
ఆ కటాక్షము నీ మీద నా కటాక్షం ఉంచుతున్న కలిగినది కనుక నేను నీకు కింద చూసినట్లయితే నేను నీకు తోడుగా వస్తాను. నేను నీకు ఏం చేస్తాను? నీ తోడుగా వస్తాను అంటాడు. ఇక్కడ 14 వచ్చినట్టాడు. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. కనుక ఆయన మనతో పాటు నడిచేటట్టు వాడు, ఆయన మనతో పాటు ఉండేటట్టు వాడు. మొట్టమొదటిగా మనము ఆయన మాట ఏంటంటే నీ మీద నా కటాక్షం కలిగినది అనగా నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి అనుభవాల్లో ఉన్నప్పటికీ, ఎటువంటి క్రియలు కలిగి జీవిస్తున్నప్పటికీ నీ మీద ఆయన కటాక్షం కలిగిన వాడిగా కనబడుతున్నాడు. ఈ యొక్క కటాక్షం కలిగినటువంటి కటాక్షము ద్వారా మనిషిని యొక్క జీవితంలో చాలా రకాలైన అనుభవాలు ఉన్నాయి. అయితే వాటన్నింటిని గురించి మాట్లాడిన కానీ ఆయన కటాక్షం కలిగిన ద్వారా నా జీవితంలో కలిగినటువంటి 4 అనుభవాలు చూసుకొని దేవుణ్ణి ఆరాధించాలని నేను కోరుచు వస్తున్నాను. లేక ఆయన కోరుకుంటూ రాగలిసి వస్తున్నాను. ఆయన కటాక్షం కలిగి ఉండడం ద్వారా నా యొక్క జీవితంలో ఏమి కలిగి ఉన్నాం అంటే మొట్టమొదటిగా లోతు జీవితంలో ఒకసారి మనం ఆలోచించినట్లయితే లోతు యొక్క అనుభవాలలో, లోతు యొక్క జీవితంలో ఎన్నో పొరపాట్లు వచ్చినాయి. ఎన్నో విధాలుగా అతను జీవిస్తూ రాగలిసి వచ్చినాడు. ఎన్నో రకాలైన అనుభవాలు గుండా వెళ్తూ రాగలిసి వచ్చినాడు. ఎన్నో రకాలైనటువంటి శ్రమలు శిక్షలు అనుభవిస్తూ వచ్చినటువంటి వాడు. కానీ లోతు విషయంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. అక్కడ చూడండి, ఆదికాండము 19వ అధ్యాయం, ఆదికాండము 19వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద. జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్ చదివేటప్పుడు లేక వినేటప్పుడు, ఒకవేళ మీరు చదవలేకపోతే దాన్ని వినేటప్పుడు అయినా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించి అది దేవుని యొక్క మాట అని ఎరిగి దాన్ని మనము గ్రహించే వారంగా, మన యొక్క మనసులో ముద్రింపబడిన వారంగా ఉండాలి. ఇదిగో నీ కటాక్షము నాకు కలిగినని నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణమును రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన కృపను ఘనపరచితిని. చాలు. ఆ కటాక్షం వలన ఆ లోతుకు ఏం జరిగిందండి? రక్షణ కలిగింది, అంటే విమోచన కలిగింది. ఆ భయంకరమైనటువంటి ఆ సొదొమ గొమొర్రాలో ఆ భయంకరమైనటువంటి ఆ పాపిష్టి జనాంగంతో కూడినటువంటి ఆ పరిస్థితులలో ఆ లోతు ఉన్నాడు. ఆ లోతు యొక్క కుటుంబము ఎంతో నీతిగా ఉంటుంది. కొంతకాలం అతను ఎంతో భయభక్తులు కలిగిన వాడు ఉన్నాడు. కానీ అబ్రహాముని ఎప్పుడైతే విడిచిపెట్టినాడో ఆ భక్తి కొద్ది సన్నగిల్లింది. దానికి చెప్పవచ్చు 19వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే అతను చేసిన పని ఏంటది? అతను చేసిన పని ఏంటమ్మా? అమ్మా, సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరునప్పటికీ ఎక్కడున్నాడండి? ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడున్నాడు అతను? దేవుని యొక్క పాదాల దగ్గర ఉండి, తన కుటుంబంలో, తన ఇంటిలో ఉండి దేవుని సన్నిధిని కనపరచవలసిన వాడు, దేవుని మహిమపరచవలసిన వాడు ఎక్కడున్నాడు? సొదొమ గవిని వద్ద ఉన్నాడు. అక్కడ ఉండవలసిన అవసరం ఏముంది అతనికి? ఈనాడు నీవు నేను కూడా ఒకసారి ఆలోచించుకున్నట్లయితే మన పాపములు, అపరాధములు మనలను ఎంతగానో ముందుకు త్రోసినవిగా కనబడుతున్నాయి. మనం ఇక్కడ ఒకనాడు ఎప్పుడు ఎన్నిసార్లు చూసినప్పటికీ ఆ సొదొమ గవిని వద్ద కూర్చున్నటువంటి అనుభవంలోనే జీవించే వారిగా కనబడుతూ వస్తున్నాం. దేవుడు మమ్మల్ని కాపాడినాడు, దేవుడు మమ్మల్ని రక్షించినాడు, దేవుడు మమ్మల్ని విమోచించినాడని చెప్పబడుతున్నాం. కానీ నా యొక్క జీవితంలో అనేక సార్లు లోతు వల్లే మనము దేవునికి దూరమైపోయిన వారిని కనబడుతున్నాం. కానీ అబ్రాహాము యొక్క ప్రార్థనను బట్టి, అబ్రాహాము యొక్క మనవుని బట్టి దేవుడు లోతుని కనికరించినాడు. అందుకే అన్నాడు ఏమని, అక్కడ లోతు అంటున్నాడేమని, ఏమన్నాడండి? నీ కటాక్షము నీ దాసుని మీద కలిగినది అనగా కటాక్షము కలిగిన ద్వారా నా యొక్క ప్రాణమును నువ్వు ఏం చేసినావు? రక్షిస్తూ రాగలిసి వచ్చినావు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటిగల దొంగ ఊపిలో నుండి, భయంకరమైనటువంటి మరణ ఛాయల్లో నుండి, నీ యొక్క నా యొక్క మంటి బ్రతుకుల నుండి
ఆయన మనల్ని విడిపించిన వాడుగా కనబడితే వస్తున్నాడు. అందుకంటాడు అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చూసినట్లయితే, కాబట్టి ఆ పిల్లల రక్త మాంసం కలిగిన వారు కనుకన ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడవలసింది. ఈనాడు లోతును రక్షించడానికి ఆ దేవదూతలు పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఆ లోతును సొదొమ గమని యొద్ద కలుసుకొని ఎట్లాగైతే రక్షించడానికి ఇచ్ఛయించినాడు దేవుడు, లేక నిర్ణయించినాడు, ఆ కటాక్షము లోతు మీద చూపుతురాగొస్తున్నాడు. ఆ కటాక్షము నీ మీద నా మీద కూడా చూపించినాడు. కారణం ఏమిటి? మరణపాశములకు లోనేటువంటి నీ యొక్క నా యొక్క జీవితాల నుండి, ఆ భయంకరమైనటువంటి అనుభవంలో నుండి, ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుండి ఆయన నిన్నను విడిపించడానికి, నిన్నను రక్షించడానికి, నిన్నను విమోచించడానికి, ఆ పాపం నుండి తప్పించడానికి ఆయన పరలోకం నుండి ఎక్కడికి వచ్చినాడంట? భూలోకానికి వచ్చినాడు. భూలోకానికి రావడం ఎలాగొచ్చినాడు? మానవ రీతిగా ఆయన మానవతో పాటు రక్తముతో, ఒకసారి చదవమాట చివరిలో మాట, ఆయనకు కూడా రక్త మాంసములలో పాలివాడాయను అనగా ఆయన నీ కోసం నా కోసం యొక్క లోకంలో మనతో పాటు జీవించడానికి, మనం రక్షించడానికి, ఆయన నిన్ను విమోచించడానికి మనతో రక్త మాంసం కలిగిన వాడికి వచ్చి రాగలిసి వచ్చినాడు. అలాగే మీరు చదువు రాగలిసి వచ్చినట్లయితే అక్కడ ఒక మాట అంటాడు. అక్కడ కీర్తన గ్రంథము 49వ అధ్యాయం 9వ వచనంలో మాట అంటాడు. చూడండి ఒకసారి. వారి ప్రాణ విమోచన ధనము ఎంతో గొప్పది. ఆ గొప్పదైనటువంటి ప్రాణ విమోచనమును అంటే పైన చదివినట్లయితే మనిషిని యొక్క ప్రాణము ఎంతో నీచమైనదిగా కనబడుతుంది. ఎవడును తన సహోదరుని ఏం చేయాలంట? రక్షింపలేడు. 8వ వచనం చదివినట్లయితే మీరు దాంట్లో కనబడుతుంది. నా మాటలు కావవి, అందుకే వాక్యాన్ని ప్రేమించారు, వాక్యాన్ని చదవాలని చెప్పేది అది. ఆయన సహోదరుని ఎవడును రక్షింపలేడు, విమోచింపలేడు, కానీ వాని ప్రాణ విమోచన క్రయధనము ఎంతో గొప్పదిగా కనబడుతురాగలిసి వస్తుంది. ఎంతో ఉన్నతమైనదిగా కనబడుతురాగలిసి వస్తుంది. ఎంతో శ్రేష్టమైనదిగా ఉంటురాగలిసి వస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ తేటగా తెలియపరిచిరాగలిసి వస్తుంది. ఏమంటాడు అక్కడ? చూడండి ఒకసారి. అమ్మా, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను అమ్మా విడిచిపెట్టినట్లుగా వెండి బంగారుల వంటి క్షయవస్తువుల చేత మిమ్మల్ని విమోచింపలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత ఆయన నిన్ను నన్ను ఏం చేసినాడు? విమోచిస్తూ రాగలిసి వచ్చినాడు. అది ఇక్కడ లోతు అంటున్నాడు, అయ్యా నేను అక్కడికి వెళ్ళలేను, నేను అక్కడ దాని దూరం పారిపోలేను, ఇంకెక్కడెక్కడో గుహ ఉంది, నేను ఇక్కడ వరకు వెళ్తాను. కానీ దేవుని యొక్క కటాక్షము అతని మీద ఉండటం వలన అతడు ఏం చేయబడినాడండి? రక్షించబడుతురాగతి వచ్చినాడు, విమోచింపబడుతురాగతి వచ్చినాడు. ఈనాడు పాప మన నియమముల నుండి మనల్ని విమోచించడానికి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తంలో పాలివాడిగా ఉండి అమూల్యమైనటువంటి ఆయన యొక్క రక్తము చేత నిన్నను ఏం చేసినాడు? విమోచించిన వాడుగా కనబడుతురాగతి వస్తున్నాడు. అందుకంటాడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మాట అంటాడు. ఏమని? హెబ్రీ పత్రిక 2:9, దేవుని కృప వలన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు అమ్మా దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా మరణము పొందినందున మహిమా ప్రభావములతో ఆయన చూచున్నాడు. ఆయన యొక్క మహిమ నీమే చూపించాలని, ఆయన కటాక్షం నీమే చూపిస్తురాగలిసి వస్తున్నాడు. అనగా
ఆయన నీ మీద జాలి పడినవాడికి కనబడుతురాగలు చూస్తున్నాడు. ఆయన నీ మీద కనికర పడినవాడికి కనబడుతురాగలు చూస్తున్నాడు. ఆయన నీ మీద ఎంతో నమ్మకత్వము చూపిన వాడిగా కనబడుతురాగలు చూస్తున్నాడు. ఆయన ఉన్నటువంటి కార్యాన్ని నీ ఎల్ల నా ఎల్ల సంపూర్ణంగా నెరవేర్చబడగలడానికి ఆయన కృప చూపిన దేవుడిగా కనబడుతురాగలు చూస్తున్న వాడిగా కనబడుతున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతురాగలు చూస్తున్నాడు. ఆయన కరుణా కటాక్షములు నీ మీద నా మీద ఉంచినవాడు. ఆ కటాక్షం, ఆ కరుణ, ఆ ప్రేమ, ఆ జాలి నీ మీద నా మీద చూపడం ద్వారా మనం ఏం చెప్పడ్డామండి? విమోచించబడిన వారికి ఉన్నాం. ఇంటికి చదువుకున్న ఎపిసోడ్ పత్రిక 5:8 వచ్చినట్లు ఆయన కృప చేతనే మీరు రక్షింపబడిన వారిగా కనబడుతురాగలు చూస్తున్నారు. అందుకంటే కీర్తనకారుడు అంటాడు 103 ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకూడదు. 4 వస్తుంది చదువు ఒకసారి. అమ్మా, సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించి ఉన్నాడు, కరుణా కటాక్షములను నాకు కిరీటములుగా ఉంచి ఉన్నాడు. చాలు. ఆయన మన ప్రాణమును విమోచించిన దేవుడు. ఆయన మన ప్రాణమును కాపాడినటువంటి దేవుడు. ఆయన కరుణ కటాక్షములు నీ దాసుని మీద కలిగి ఉన్నవి కనుకన అయ్యా నేను రక్షించబడినని లోతు చెప్పినట్లుగా ఈ ఉదయకాల సమయంలో నీవు నేను చెప్పగలమా? అటు అనుభవంలోనికి దేవుడు నన్ను తీసుకొచ్చినాడు. ఒకనాడు పాపం చేత ప్రార్థన చేత చాబడినటువంటి నీ యొక్క నా యొక్క మంటి బ్రతుకు నుండి ఆయన కటాక్షం చూపినటువంటి వాడై ఆయన లోతును రక్షించినట్లుగా నిన్నను ఆ మరణ కూపంలో నుండి, మరణ పాశంలో నుండి ఆయన మనం రక్షించిన వాడిగా కనబడుతురాగలు చూస్తున్నాడు. యోధా పత్రిక 2 వచనంలో అంటాడేమని? కొందరిని అగ్నిలో నుండి లాగినట్లు ఆయన పాపంలో నుండి, శాపంలో నుండి, మరణ ఛాయలో ఉన్నటువంటి నీ యొక్క నా యొక్క మంటి బ్రతుకులో నుండి ఆయన నిన్నను విడిపించిన వాడిగా కనబడుతురాగలు వస్తున్నాడు. ఆయన కటాక్షం చూపుడు ద్వారా ఏం చేయబడ్డాం మనమండి? రక్షించబడ్డాం. ఆ రక్షించబడిన నీవు నేను రెండవదిగా మనము ఏం చేయాలనేది ఆయన కటాక్షం చూపుతున్నాడంటే అదే నిర్గమకాండము 33:14 వచ్చిన చూడండి ఒకసారి. అది 14 వచ్చిన అంటాడు, ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలిగజేసేదని అనగా ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తుంది. అనగా రక్షించబడినటువంటి నీవు నేను ఎట్లా జీవించాలో, ఎట్లా బ్రతకాలో, ఎట్లా నడవాలో, ఎలా ఉండాలో మనం తెలియనటువంటి వారం అనేక సార్లు మన జీవితాల్లో తప్పిపోయినటువంటి వారు ఉంటున్నాం. రక్షించబడిన అన్న పేరు మాత్రం ఉంది, కానీ ఏం లేదండి, రక్షణార్థమైనటువంటి జీవితం లేదు. అందుకే ప్రకటన అంటాడు ఏమని? జీవించున్నామన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు చచ్చిన వానితో సమానము. అనగా మన యొక్క జీవము ఆయనతో కూడా లేనిది కనబడుతురాగలుతూ వస్తుంది. మన యొక్క జీవము ఆయన కటాక్షము మన లేని వల్ల ఆయన మనకు తోడుగా లేనివాడిగా కనబడుతున్నాడు. నేను నీతో వస్తున్నాను, నడువు. అందుకంటాడు యెషయా గ్రంథం 48:17 మాట అంటాడు. చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 48:17 మనమ్మా చదవమ్మా. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, అమ్మా నీకు ప్రయోజనము కలిగినట్లు. జాగ్రత్తగా ఆలోచించి ప్రియ సోదరుడు సోదరి, ఆ లోతు దేవుని యొక్క మాటను వినకపోవడం చేత ఎన్నో నష్టాలు పొందినవాడు, ఎన్నో రకాలుగా ఆ శ్రమను అనుభవించిన వాడిగా కనబడుతురాగలుగుతూ వస్తున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు ఏమని? నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసినటువంటి త్రోవని నేను నీకు తెలియజేసేదను. నీకు ప్రయోజనము కలిగినట్లు అనగా మనం ఒకనాడు నిష్ప్రయోజకులము, ఎందుకు పనికిరానటువంటి వారము, ఎందుకు ఎన్నికలేనటువంటి వారము, ఎందుకు యోగ్యత లేనటువంటి వారము,
మనం నడిచేటువంటి నడక, మనం చూసేటువంటి చూపు, మనం చేసేటువంటి పనులు, మనం వెళ్ళేటువంటి మార్గము అన్నీ అపవిత్రమైనవిగా కనబడుతున్నాయి. దేవుని ఆయాసపరిచేవిగా కనబడుతున్నాయి. దేవుణ్ణి అవమానపరిచేవిగా కనబడుతున్నాయి. దేవుని కొరకు ఏమాత్రము యోగ్యత లేనివిగా కనబడుతున్నాయి. అటువంటి నీ యొక్క నా యొక్క జీవితాల్లో నీకు ప్రయోజనము కలిగినట్లు నీకు ఉపదేశము చేసి నీకు నడవలసిన మార్గం నేను నీకేం చేస్తాను. అందుకే ఆయన మనతో రమ్మంటున్నాడు. మోషే, అయ్యా నీవు లేకపోతే, నువ్వు రాకపోతే, నీ తోడు లేకపోతే, నీ కటాక్షం మా మీద లేకపోతే నేను ఇక్కడ నుండి మేము ముందుకు వెళ్ళలేము, మేము సాగలేము. అందుకని ఏమని, ఆ కటాక్షము నీకు కలిగినది. ఆయన కటాక్షం కలిగిన ద్వారా ఆయన నిండోదిగా ఏమంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళే మార్గం అంతట్లో కూడా నీతో ఉంటాను. నువ్వు ఎట్లా నడవాలో, ఎట్లా నడిపించాలో, ఎట్లా జీవించాలో, ఎట్లా బ్రతకాలో అన్నీ నేర్పుతాను. ఏది చేయాలో, ఏది చేయకూడదు. రక్షించబడిన నీ యొక్క జీవితంలో మన ఇష్టానుసారంగా నడవడానికి దేవుడు మనల్ని రక్షించలేదు. మన ఇష్టానుసారంగా బ్రతకడానికి దేవుడు మనల్ని విమోచించలేదు. మన ఇష్టానుసారంగా మనం మన యొక్క జీవితాన్ని మన ఇష్టానుసారంగా ఉండడానికి దేవుడు మనల్ని ఆయన కటాక్షం మన మీద చూపలేని వాడుగా కనబడుతున్నాడు. అయితే లోతు దాన్ని గమనించలేకపోయినాడు. అందుచేతనే అంతటితో తన లోతు యొక్క చాప్టర్ ముగిసిపోయింది. అంతటితో దేవుని యొక్క లోతుని గురించి ఇంకేమాత్రం కూడా ముందుగా ఆ తెలియపరిచే అంశాలు అక్కడ కనపడలేదు. ఆయన అంటున్నాడు, నీకు ప్రయోజనము కలిగినట్లు నీవు నడవలసిన మార్గం నేను నీకు. కీర్తనకారుల ఒక మాట ఏమని, కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనం అనుకుంటాను. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను. నీ మీద దృష్టి ఉంచి, జాగ్రత్తగా ఆలోచించండి, అనగా దేవుని యొక్క కటాక్షము నీ మీద ఉంచి నీవు నడవలసిన మార్గము ఏదో, నీవు ఎట్లా జీవించాలో, ఎట్లా బ్రతకాలో, ఎట్లా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కొనసాగిపోవాలో అది నేను నీకు నేర్పుతాను. రక్షించి నిన్ను వదిలిపెట్టలేదు, విమోచించి నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన మార్గంలో నువ్వు ఎలా నడవాలో ఆయన నీకు చెప్తున్నాడు. అందుకని నాడు కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 119వ అధ్యాయం 105 వచ్చినట్లేమని, నీ నా పాదములకు దీపమును, నా త్రోవకు నీవు వెలుగై ఉన్నావు. ఆయన వాక్యము, దేవుని యొక్క వాక్యము నీ పాదములకు దీపంగా ఉంటుంది. అనగా నువ్వు ఎట్లా నడవాలో నీకు నేర్పేవాడు కనబడుతున్నాడు. అందుకే పాట పడతామని, నీ కాలోచన నేను తెలిపేదను, నీ కాలోచన నేను తెలిపేదను, నీకు నేను తోడై నడిపింతును, నీకు నేను తోడై నడిపింతును, నీకాలోచన నేను తెలిపేదను. ఆయన నీ మీద దృష్టి ఉంచి, నీ మీద కటాక్షం చూపి, నీవు ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో ఆయన నేర్పేవాడిగా కనబడుతున్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు ఎట్లా ఉండాలో కొన్నిసార్లు అనుకుంటాం మనం, అమ్మో దేవుని సన్నిధిలో ఎలాగైనా మనం ఉండొచ్చులే, నేనే కదా, నాదే కదా, నేనే కదా పెద్ద, లేదా నేనే కదా ఈ సర్వము చేసేది, ఎలాగున్నా పర్వాలేదు. కానీ కాదు, ఎవరు ఏ పరిస్థితులు ఎట్లా ఉండాలో, ఎట్లా నడవాలో, ఎట్లా జీవించాలో, ఎట్లా బ్రతకాలో ప్రతీది కూడా ఆయన నేర్పుతూ రాగలితో వచ్చిన వాడికి కనబడుతున్నాడు. ఆయన కటాక్షం నీ మీద ఉంచి, రెండోదిగా ఏం చేస్తున్నాడు, నిన్ను నడిపించేవాడికి ఉన్నాడు. మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు, ఆయన కటాక్షం నీ మీద ఉంచడం ద్వారా నీకు కలిగినటువంటి మొదటి ప్రయోజనం ఏమిటి, ఆయనని ప్రేమించడం ద్వారా, ఆయన కరుణ కటాక్షం నీ మీద ఉంచడం ద్వారా ఆయన నీ మరణంలో నుండి నిన్ను జీవంలో దాటించిన వాడికి ఉన్నాడు. అంటే నిన్ను విమోచించిన వాడిగా కనబడుతూ వస్తున్నాడు. రెండవదిగా ఆయన కటాక్షం నీ మీద ఉంచడం ద్వారా ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు, నిన్ను తోడుగా ఉండి ఆయన మార్గంలో నడిపించేవాడిగా ఉన్నాడు. కుడికి కానీ ఎడమకి కానీ తప్పిపోకుండా, కుడికి కానీ ఎడమకి కానీ పడిపోకుండా ఆయన తిన్ననైనటువంటి మార్గములలో
అందుకే అపోస్తల కార్యంలో ఉంటుంది ఏంటిది, తిన్ననైనటువంటి ఒక వీధి ఉందంట అక్కడ. అది ఎంత స్ట్రైట్గా ఉంటుందో. సామెతలు అంటాడు, తిన్ననైనటువంటి దాన్ని గురించి ఒకసారి చెప్పాను మీకు, అది మీకు ఎంత గుర్తుందో లేదో. తిన్నైన దాని గురించి 7 రకాలైన అనుభవాలు మీకు చెప్తురాగలిసి వచ్చాను. అయితే ఆ తిన్ననైనటువంటి మార్గంలో దేవుడిని నడిపించేవాడిగా ఉన్నాడు. నిన్ను ఆయన నీ మీద కటాక్షం చూపిన వాడే నిన్ను అటు కానీ కుడికి కానీ ఎడకు కానీ తొలిపోకుండా ఆ మార్గంలో నడిపించేవాడిగా ఉన్నాడు. జీవింపజేసేవాడికి కనబడుతున్నాడు. నిన్ను ఉజ్జీవింపజేసేవాడిగా కనబడుతున్నాగా చూస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఆయన స్థుతించేవాడిగా, ఆయన ఎల్లప్పుడూ గణపరిచేవాడిగా అంటే ఆయన మార్గంలో ఉంటే నువ్వు ఎల్లప్పుడూ కూడా ఆయన్ని గణపరిచేవాడిగా కనబడుతున్నాగా చూస్తుంటావు. అట్టి అనుభవాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చిన వాడికి కనబడుతున్నాడు. మూడవదిగా చూసినట్లయితే ఆయన్ని కటాక్షం నీ మీద చూపుడు ద్వారా ఆయన ఏం చేయబడ్డామండి, ఈ యొక్క జనములో నుండి ప్రత్యేకించబడిన వారిని ఉంటున్నామంట. చూడండి, అదే నిర్గమకాండము 33:16 చదవండి ఒకసారి. నీవు వెళ్ళి ఇశ్రాయేలులోని పెద్దలను పోగు చేసి అమ్మా నిర్గమకాండము 33:16 చెప్పాను నేను. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగినదని దేని వలన తెలియబడును, నీ మాతో వచ్చట వలనే కదా. అట్లు మేము అనగా నేనును ఈ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదమని ఆయనతో చెప్పగా, ఈ జనముల్లో లోకములో నుండి ఆయన నిన్ను ప్రత్యేకపరిచిన వాడిగా కనబడుతున్నాడు. ఆయన వేరుపరిచిన వాడిగా కనబడుతున్నాడు. అనగా ఒకనాడు మనము దేవునికి ఇష్టము కాని వారంగా ఉన్నాం, అన్య జనాంగముగా ఉన్నాం, అన్య ప్రజలుగా కనబడుతున్నాం, దేవునికి విరోధమైన వారిగా ఉంటున్నాగలుగుతున్నాం, దేవుని ద్వేషించే వారిగా ఉంటున్నాగలుగుతున్నాం, దేవుని ఏమాత్రం ఎరగలేని వారిగా ఉంటున్నాగలుగుతున్నాం, దేవుని కాదనే వారిగా కనబడుతున్నాగలుగుతున్నాం. కానీ ఆయన కటాక్షము చూపడం వలన, ఆయన కటాక్షం కలిగినదని దేని వలన రుజువు చేయబడుతుందంటే, లోకములో నుండి భూజనముల నుండి నువ్వు ప్రత్యేకించబడినవని. అనగా ప్రత్యేకమైనటువంటి జనాంగము ఏర్పరచబడినటువంటి. ఎందుకంటే మనం ఎట్లాంటి వారమండి, రాజులైనటువంటి యాజకులం, ప్రత్యేకించబడినటువంటి జనాంగము. ఆయన ప్రత్యేకమైన జనముగా మనం చేయడానికి ఆయన నిర్ణయించిన వాడే కనబడుతున్నాడు. అందుకే ఆయన కటాక్షము ఈనాడు నీ మీద నా మీద కలిగినదిగా కనబడుతున్నాగలుగుతూ వస్తుంది. ఆయన నామము ఆయన నిన్ను యొక్క అన్య జనాంగంలో నుండి నిన్నను విడిపించడానికి ఆయన ప్రత్యేకించబడిన వాడిగా కనబడుతున్నాగలుగుతూ వస్తున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, హెబ్రీ రాసిన పత్రిక 13:12 చదవండి, నేను త్వరగా ముగిస్తాను. హెబ్రీ పత్రిక, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందిన వాడాయను. ఎక్కడండి? గవిని వెలుపల అంటే ఆ గవిని లోపల ఉండవలసిన వాడు, ఆ దేవుని యొక్క ఆలయంలో ఉండవలసిన వాడు, దేవుని యొక్క సన్నిధిలో ఉండవలసిన వాడు. కానీ ఎక్కడికి వచ్చాడండి? గవిని వెలుపలకు. గవిని వెలుపలంటే దేవుని యొక్క సన్నిధిలో రావడానికి ఏమాత్రం యోగ్యత లేనటువంటి వారంగా కనబడుతురాగలిసి వస్తున్నాం. అపోస్తలుల కార్యాలయం 3 మీరు ఒకసారి చూసినట్లయితే ఆ శృంగారమును దేవాలయం వద్ద ఆ కృంటివాడు ఏం చేస్తాడండి? ప్రతి దినము భిక్షం ఎత్తుకునేటువంటి వాడు. కారణం ఏమిటి? లోనికి వెళ్ళొచ్చు కదా, వాడు కొంచెం అడుక్కొని తర్వాత లోనికి వెళ్ళొచ్చు కదా. కానీ మోసే ధర్మశాస్త్ర ప్రకారము అంగవైకల్యం కలిగిన వారు ఏమాత్రము దేవుని యొక్క సన్నిధిలోనికి రావడానికి యోగ్యులు కారు. ఎట్లాంటి వారమ్మా? మరి నేను 2 చేతులు బాగున్నాయి, 2 కాళ్ళు బాగున్నాయి, 2 కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగుంది, నోరు బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నీ కోసం నా కోసం గవిని వెలుపుల ఆయన శ్రమ పడవలసినటువంటి అవసరం ఏముంది? ఆయన మన కొరకు ఆయన గవిని వెలుపులకి రావాల్సినటువంటి అవసరత ఎందుకు వచ్చింది? మనలో ఉన్నటువంటి దుష్ట స్వభావము.
మనం అంగవైకల్యం కలిగిన అంటే మన మనసులో కానీ, మన ఆలోచనలో కానీ, మన తలంపుల్లో కానీ, మన ఊహల్లో కానీ దేవునికి విరుద్ధంగా ఎవరైతే ఉంటామో అది అంగవైకల్యమును సాదృశ్యంగా కనబడుతుంది. అటువంటి వారు దేవుని యొక్క సన్నిధిలోకి రావడానికి యోగ్యత లేనటువంటి వారము. ఒకనాడు మన యొక్క జీవితాలు అట్లాంటివే. అందుకనే నీ కొరకు నా కొరకు ఆయన గావిని వెలుపల ఏం చేయబడితే వచ్చినాడండి? ఏం చేయబడితే వచ్చినాడు? గావిని వెలుపల శ్రమ పొందిన వాడిగా కనబడుతూ వచ్చినాడు. గావిని వెలుపల ఎంతగానో బాధపడిన వాడుగా ఉన్నాడు. నేను కొరకు నా కొరకు గౌని వెలుపల ఆయన శ్రమ పొందిన వాడై కొరడ దెబ్బలు తిని ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడిచ్చు ఆయన రక్తం అంతా కార్చి ఆయన తన ప్రాణంను నీ కొరకు నా కొరకు అర్పించిన వాడుగా కనబడుతూ వస్తున్నాడు. ఈ యొక్క సత్యాన్ని నేనాడని ఎరిగినామా? ఈ యొక్క మర్మాన్ని నేనాడని చూసి రాగలిసి వచ్చినామా? అనుకుంటాం, అబ్బో మమ్మల్ని రక్షించినాడు, అయిపోయింది, బాగానే ఉంది, ఆయన కటాక్షం మా మీద ఉంది కనుక. దేవుని యొక్క కటాక్షంను గూర్చి మోసే తన యొక్క అనుభవంలో జ్ఞాపకం చేసుకుంటూ రాకపోతే వస్తున్నాడు. అయ్యా నువ్వు రాకపోతే మేము వెళ్ళలేము, నీ దయ లేకపోతే, నీ ప్రేమ లేకపోతే, నీ తోడు లేకపోతే, నీ కటాక్షం మా మీద లేకపోతే మేము ఇక్కడ నుండి ముందుకు వెళ్ళలేం. కారణం ఏంటంటే అన్నీ అప్పచేయాలి. ఎక్కడ చూసినటువంటి భయమే, ఎక్కడ చూసినటువంటి అంధకారమే, మా త్రోవ అంతా కూడా మాకు భయంకరమైనదిగా కనబడుతూ వస్తుంది. అయితే మోషకి ఇచ్చినటువంటి మంచి మాట, నీ మీద నా కటాక్షం కలిగినది. ఈనాడు నీ మీద నా మీద కూడా ఆయన కటాక్షం చూపుతూ రాగలుగుతుంది. నా కటాక్షం వల్లే నీవు నేను రక్షించబడ్డాం. రెండవదిగా ఏం చేయబడితే రాగలుగుతున్నాం? ఆయన మార్గంలో నడిచేటువంటి అనుభవాలను తీసుకొచ్చిన వాడు కనబడుతున్నాడు. మూడవది లోకంలో నుండి ఆయన ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా, యోగ్యమైనటువంటి జనాంగంగా, పరిశుద్ధులైనటువంటి యాజక సమూహంలో ఆయన నిన్నను చేర్చి వచ్చిన వాడికి కనబడుతూ వస్తున్నాడు. ఆయన పరిశుద్ధులైనటువంటి యాజక సమూహంలో చేర్చి ఆయన ఎల్లప్పుడూ నీవు నేను ఆయన స్థించేవారుగా కనపరిచేవారుగా ఆయన ఎందుకు ఉండడానికి దేవుడు ఇష్టపడేవాడుగా కనబడుతూ వస్తున్నాడు. అంతేనంటాడు, ఆయన ఎంత ఉన్నతమైనటువంటి నామము. ఆయన గౌని వెలుపల శ్రమ పొందిన తరువాత నీకెంతో శ్రేష్టమైన వెలుపల లోపలికి తీసుకుని రావడానికి ఆయన ఇష్టపడిన వాడికి కనబడుతున్నాడు. ప్రత్యేకించబడినటువంటి జనము. ఒకనాడు అవమానం చేత, పాపభారం చేత, అవమానంతో నిండి నీ యొక్క నాకు వంటి బ్రతుకుల నుండి ఆయన ప్రత్యేకించి నేను స్వకీయ సాంపాద్యంగా చేసుకుంటూ రాగత, తన స్వకీయ సాంపాద్యంగా చేసుకుంటూ రాగత వచ్చినాడు. ఆయన ఉన్నటువంటి స్థానంలో నన్ను తీసుకొచ్చి వాడిగా కనబడుతూ రాగత వస్తున్నాడు. యెషయా గ్రంథం 45 అధ్యాయం 25 వచనం చదువుకునే రోజులు ఇప్పుడు అంటే టైం అయిపోతుంది. కానీ 56 అధ్యాయం 5వ వచనం చివరి మాటలు అంటున్నాడు ఆయన. ఒక మాట ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథము 56 అధ్యాయం 5వ వచనంలో చివరి మాట. అమ్మా ఎవరు కనపడలేదా? చదవండి అమ్మా. దేవుని కుమారుడు కుమార్తెలు అనిపించుకుంటే కంటే శ్రేష్టమైన పేరు ఆయన నీకు పెట్టించున్నాడు. కారణం ఏమిటి? ఆయన కటాక్షం వల్ల నిన్ను ఏర్పాటు చేసుకొని నీ యొక్క స్వకీయ సంపాదనను తీసుకుని వచ్చి ఆయనకి క్రొత్త పేరును, క్రొత్త నామమును, క్రొత్త జీవితాన్ని, క్రొత్త అనుభవాన్ని, క్రొత్త నడవడికను, క్రొత్త బ్రతుకును, కొత్త జీవితాన్ని ఆయన నీకు నాకు అనుగ్రహించిన వాడుగా కనబడుతున్నగలుగుతూ వస్తున్నాడు. ప్రత్యేకించబడినటువంటి జనం అంటే ఇది. అంటే మనం అనుకుంటాం, చాలామంది బాప్తీసం తీసుకున్నప్పుడు నా పేరు వెంకట్రావు ఉంది కదా, అయితే నా పేరు మార్చండి, దేవుడి పేరు పెట్టుకుంటాం, మంచిదే. కానీ దానికి తగినటువంటి జీవితం జీవిస్తున్నావా? అనగా దేవుళ్ళు కొడుకులు కూతుర్లు అనిపించుకుంటే కంటే శ్రేష్టమైనటువంటి నామముల నుండి నీకే అనుగ్రహిస్తున్నాను, శ్రేష్టమైనటువంటి పేరు నేను నీకు పెడుతున్నాను అనగా దేవుని యొక్క ప్రజలైనటువంటి స్వకీయ సాంపాద్యంలోనికి నిన్ను తీసుకొని వచ్చి వాడిగా కనబడుతూ వస్తున్నాడు. ఆయన నిన్ను చేర్చడానికి ఎంత ఇష్టపడినటువంటి దేవుడిగా కనబడుతూ వస్తున్నాడు. చివరిగా చూడండి ఒకసారి ఆ మాటలో అక్కడ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. అమ్మా, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును, అమ్మా ఎట్లాంటి వారండి? మీకు పెట్టబడినటువంటి శ్రేష్టమైన నామమును అవమానపరిచేటువంటి వారు, దూషించేటువంటి వారు, కాదనేటువంటి వారు ఆయన ప్రత్యేక జనంగా నేను చేసుకుంటే
కొన్నిసార్లు తప్పిపోయి ఆయన నామాన్ని దూషించేవారు. అందుకని ఆయన ఆరాధించేవారు ఎట్లాంటి వారు కావాలంట? ఎట్లాంటి వారు కావాలంటమ్మా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి వారు. ఆయన్ని ఆరాధించేటువంటి వారు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇట్టువారు కావాలి. కాబట్టి ఆయన శ్రేష్టమైనటువంటి శ్రేష్టమైన నామం బట్టి నువ్వేం చేయాలో? దేవుణ్ణి ఘనపరిచేవాడుగా ఉండాలా, ఆయన నామాన్ని మహింపరిచేవాడుగా ఉండాలా, ఆయన నామాన్ని ఎల్లప్పుడూ కొనియాడేవాడుగా ఉండాలా. అందుకే అంటాడు ఈవేళ వాగ్దానం అదే క్యాలెండర్లో. ఏంటండి వాగ్దానం అది? అమ్మా ఎంతమంది చదివారు ఒకసారి చెప్పండి. ఈసారి క్యాలెండర్లు కొనకండి అమ్మా మీరు. ఇంట్లో అలంకారప్రాయం అది. అందుకది క్యాలెండర్ అది. దాంట్లో ఒక వాక్యం ఇస్తున్నాడు. 95 అధ్యాయం కీర్తన గ్రంథం 95 అధ్యాయం 7 వచనం. రండి మన సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము, ఆయన ఘనపరచుదాము, ఆయన ఆరాధించుదాము, ఆయన మహింపరచుదాము. ఇక్కడ ఉందా లేదా? ఇక్కడ ఉంది, పైనే ఉంది ఇక్కడ అండి. ఆ మాట ప్రతి మందిరంలో కూడా మన బరాకలో కూడా ఎక్కువగా ఉండేది. అది స్టేజ్ వెనకాలే ఉంటుంది. అది రండి మన సృజించిన యెహోవా సన్నిధిని సాగిలపడుదాము అంటే మోకరించుదాము, ఆయన ఘనపరచడము, ఆయన మహింపరచడము ఎంతో విలువైనదిగా కనబడుతురాగలసి వస్తుంది, ఎంతో ఉన్నతమైనదిగా కనబడుతురాగలసి వస్తుంది. కనుక ఆయన శ్రేష్టమైన నామను బట్టి ఆయన ఘనపరిచే వారంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన కటాక్షం ఎట్లా కలిగిందంటే లూకాసు వార్త 1 అధ్యాయం 46 నుండి 47 వరకు చూసినట్లయితే అక్కడ మరియా ఒక మాట మాట్లాడుతూ రాగలసి వస్తుంది. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరచున్నది. చాలు, ఇంటికి వెళ్తే చదువుకోండి 49 వరకు. కిందకు వద్దడికి ఆయన స్థుతించింది, గణపరిచింది, ఆయన మహింపరిచింది. నా నోరు దేవుణ్ణి నా ప్రభువును ఘనపరచుచున్నది. కారణం ఏమిటంటే ఈ దీన దాసురాలని ఆయన ఏం చేశాడండి? జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన కటాక్షించినాడు, ఆయన కరుణించినాడు. ఆయన నన్ను ఎంతగానో ఎన్నికలేటువంటి ఇంత జనాంగము లేక ఈ ప్రపంచం అంతా ఉంది, ఆ ప్రపంచం అంతట్లో కూడా ఆయన నన్ను మాత్రమే ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్న వాడు కనబడుతున్నాడు. అదే ప్రత్యేకించబడిన అనుభవం అంటే. ఆయన నన్ను ఒక్కదాన్ని నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కనుక నా ప్రాణము యెహోవాను సన్నిధిస్తుంది. కింద చదువుకుంటే మీకు దాంట్లో ఎంతగానో కనబడుతున్నగలిసి వస్తుంది. నేను ఎల్లప్పుడూ ఆయనను ఘనపరుస్తాను. 49 వచ్చిన చదవమ్మ ఒకసారి. లూకాసు వార్త 1 అధ్యాయం 49. సర్వశక్తిమంతుడు నా గొప్ప కార్యముల చేత చేసను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును ఏమంటారంటమ్మా? ఆయన కటాక్షం కలిగితే అబ్బా ఆ సహోదరి చూడండి, ఆ అమ్మ చూడండి ఎంత మంచిగా ఉందో, ఆ అమ్మ ఈ సహోదరి చూడండి, లేక పలానా వారు చూడండి, పలానా పేరు పెట్టి ఆయన మాట వారు ఇరుగు పొరుగు వారు అంటారు, అబ్బో ఇదివరకు ఎట్లా ఉన్నారండి, ఇప్పుడు ఎట్లా ఉన్నారండి. ఆయన నామము ఘనపరచబడుతుంది, ఆయన నామం ఉన్నతమందిగా కనబడుతురాగలిసి వస్తుంది, ఆయన నామం ఎంతో శ్రేష్టమందిగా ఉంటురాగలిసి వస్తుంది, ఆయన నామం ఎంతగానో ఆయన్ను మహింపరిచేదిగా కనబడుతురాగలిసి వస్తున్నది. నా ప్రాణము దేవుణ్ణి ఘనపరచుచున్నది. ఇంటికి వెళ్తే చదువుకోండి. యెషయా గ్రంథం 35 అధ్యాయం 9 వచనంలో మాట అంటాడు. తర్వాత చివరిగా మాట చదువుకుని ముగిస్తాను. ఒకటి ఎక్కడంటే పేతురు మొదటి పత్రిక 1-2 అధ్యాయం 9 వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే ఆయన వేరుపరచబడినటువంటి అమూల్యమైనటువంటి ఆయన నామం చేత ఘనపరచబడిన వారిని కనబడుతున్నా. నా నామమును ఆయన కటాక్షి ఈ దీనదాసురాలని ఆయన కటాక్షించను అనగా ఎన్నికలేంటంటే నీ యొక్క నాకు జీవితాన్ని, ఎన్నికలేంటంటే నిన్ను నన్ను ఆయన ఏర్పరచబడి యాజక సమూహంలో మనం చేర్చురాగలిసి వచ్చినాడు. కనుకన మనం ఏం చేయాలండి? ఆయన్ని గణపరిచే వారంగా ఉండాలి. ఆయన కటాక్షం నీ మీద చూపినాడు. అంటే కటాక్షం అంటే ఆయనని జ్ఞాపకం చేసుకుంటా, లేక నీ మీద దృష్టి ఉంచుతా, నీ మీద ఆదరించుటా, నిన్ను కాపాడతా. అట్టి అనుభవంలోనికి
ప్రభు నిన్ను తీసుకొని రాగలుగుతున్నాడు. ఆయన కటాక్షం చూపుడు ద్వారా మొదటిగా నేను విమోచించినాడు. ఆయన కటాక్షం చూపుడు ద్వారా ఆయన మార్గం నడిపించడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్న వాడికి కనబడుతున్నాడు. ఆయన కటాక్షం చూపుడు ద్వారా అన్య జనాంగంలో నిన్ను ప్రత్యేకించబడినటువంటి ఆ ఏర్పరచబడినటువంటి యాజక సమూహంలో నిన్ను చేస్తూ రాగలుగుతున్నాడు. ఆయన కటాక్షం చూపుడు ద్వారా అన్యజనులందరూ కూడా ఏమనంటారట, నీవు ధన్యురాలవు అంటే ఆయన్ను గణపరిచేవారు ఉండాలా, ఆయనకి మహింపరిచేవారు ఉండాలా. అట్టి అనుభవంలోనికి తీసుకుని రాగినట్లు, అట్టి అనుభవం కలిగిన వారమై ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లు ఆయన కృప మనకు తోడైండును గాక. ఆమేన్. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాము. చివరి పల్లవి పాడినప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి. 98వ పాట, సాంగ్ నెంబర్ 98. యేసు తృప్తిపరిచితివి ఆశతో నీ చరణము చేరని పాట, సాంగ్ నెంబర్ 98.